తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నేషన్ క్రష్. మొదట్లో ఈ నేమ్ కేవలం రష్మికకు మాత్రమే అప్లై చేసేవారు. అందుకే తాను క్రష్మిక అనే నేమ్తో కూడా పాపులర్ అయింది. కానీ యానిమల్ రిలీజ్ తర్వాత మరో నేషన్ క్రష్ పుట్టుకొచ్చింది. మిస్టర్ బచ్చన్ తర్వాత అలాంటి క్రేజ్ తాను అందుకుంటాను అనుకుంది భాగ్యశ్రీ భోర్సే. కానీ బచ్చన్ బిగ్ షాక్ ఇచ్చాడు. ఒకప్పుడు హీరోయిన్స్ ను స్టార్ హీరోయిన్ అని పిలిచేవారు. కొంతకాలానికి లేడీ సూపర్ స్టార్స్ ట్రెండ్ మొదలైంది. ఏళ్లకు ఏళ్లు ఇండస్ట్రీని ఏలే హీరోయిన్స్ అనుష్క, సమంత, నయనతార ఈ లిస్ట్ లో కనిపిస్తారు. కానీ వన్ ఫిల్మ్ తో ఓవర్ నైట్ స్టార్డమ్ అందుకున్న హీరోయిన్స్ ను ఇప్పుడు నేషన్ క్రష్ అంటున్నారు. పుష్ప రిలీజ్ తర్వాత రష్మిక పాన్ ఇండియా వైడ్ గా ఇదే నేమ్ తో పాపులర్ అయింది. ఆ తరువాత యానిమల్ వచ్చింది. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా కనిపించిన తృప్తి దిమిరి నయా నేషన్ క్రష్ అంటూ నేషన్ వైడ్ గా ఫ్యాన్స్ ప్రకటించేశారు. దాంతో రష్మిక నేషన్ క్రష్ టైటిల్ ను కొంతకాలంగా తృప్తి ఎంజాయ్ చేస్తోంది. మిస్టర్ బచ్చన్ రిలీజ్ కు ముందు సాంగ్స్ తో టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించింది భాగ్యశ్రీ బోర్సే. హరీష్ శంకర్ గతంలో పూజా హెగ్డే కెరీర్ కు లిఫ్ట్ ఇచ్చినట్లే మిస్టర్ బచ్చన్ తో తన కెరీర్ కు లిఫ్ట్ ఇస్తాడని ఆశపడింది. కానీ మూవీ రిలీజ్ అయిన తర్వాత డిజాస్టర్ గా నిలవడంతో భాగ్య ఆశలు ఆవిరయ్యాయి. మహారాష్ట్రకు చెందిన ఈ భాగ్యశ్రీ 2023లో బాలీవుడ్ మూవీ యూరియా 2తో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. మిస్టర్ బచ్చన్ ఆమెకు ఫస్ట్ తెలుగు ఫిల్మ్. అయితే ఈ సినిమాలో సాంగ్స్ చూసి తనకు బీటౌన్ నుంచి కాల్స్ వస్తున్నాయని మూవీ రిలీజ్ తర్వాత తాను కూడా రష్మిక, తృప్తి రేంజ్ లో నేషన్ క్రష్ గా మారిపోతాను అనుకుంది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అయినా సరే న్యూ మూవీతో మాత్రం నయా నేషన్ క్రష్ నేమ్ తో పాపులర్ అవుతానంటోంది. తమన్నా కనిపిస్తే చాలు సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. సీనియారిటీ వచ్చేసింది, ఇక అవకాశాలు తగ్గిపోతాయి అనుకుంటున్న సమయంలో పాన్ ఇండియాను షేక్ చేయటమే పనిగా పెట్టుకుంది మిల్కీ. ఏ పాటలో కనిపిస్తే ఆ పాట సూపర్ హిట్, ఏ స్టెప్ వేస్తే ఆ స్టెప్ వైరల్ అవుతోంది. రీసెంట్ గా బాలీవుడ్ లో ఒక సాంగ్ లో కనిపించింది తమన్నా. ఆ సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్ వైపుకు దూసుకుపోతోంది. తమన్నా స్పెషల్ సాంగ్ చేయడం, ఆ సాంగ్ సెన్సేషన్ సృష్టించడం ఇప్పుడు రెగ్యులర్ అయిపోయింది. ఒక్కసారి సోషల్ మీడియా ఓపెన్ చేసి చూస్తే స్త్రీ 2 కోసం తమన్నా వేసిన స్టెప్పులే కనిపిస్తాయి. రీల్స్, షార్ట్స్ లో మిల్కీ సాంగ్ టాప్ లేపుతోంది. జైలర్ లో రిలీజ్ అయిన కావాలయ్య తర్వాత ఆ స్థాయిలో ఇప్పుడు ఆజ్కి రాత్ సాంగ్ తో సెన్సేషన్ సృష్టిస్తోంది తమన్నా. ఇటీవలే తమిళ సీనియర్ నటుడు పార్థిబన్ సినిమాల్లో స్టోరీ లేకపోయినా పర్లేదు, తమన్నా డాన్స్ ఉంటే చాలు సినిమా సూపర్ హిట్ అవుతుందని కామెంట్ చేశాడు. ఆ స్థాయిలో బాక్సాఫీస్ ను ఇంపాక్ట్ చేస్తున్నాయి తమన్నా స్పెషల్ సాంగ్స్. ఇదే స్పీడ్ లో మిల్కీ పుష్ప 2లో బన్నీకి జోడీగా స్టెప్పులు అయ్యనుందనే ప్రచారం సాగుతోంది. ఆల్రెడీ ఓ హీరో ఓల్డ్ సిటీ హీరోగా మారాడు. ఇప్పుడు మరో హీరో కూడా ఓల్డ్ సిటీ పైనే ఫోకస్ పెట్టాడు. పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తూనే కొత్త ధనాన్ని చూపించేందుకు యంగ్ హీరోలు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు. ఇంతకీ ఈ స్మార్ట్ శంకర్ దారిలో వెళ్తున్న మరో హీరో ఎవరో తెలుసా? ఓల్డ్ సిటీ హీరో అంటే టాలీవుడ్ కు ఇస్మార్ట్ గుర్తుకొస్తాడు. ఆ రేంజ్ లో క్యారెక్టర్ లో ఇరగదీశాడు రామ్. కానీ కాకపోతే ఇటీవల రిలీజ్ అయిన సీక్వెల్ మాత్రం ఇస్మార్ట్ కు షాక్ ఇచ్చింది. మరోవైపు ఓల్డ్ సిటీ స్టోరీతోనే నాని కూడా మూవీ ప్లాన్ చేస్తున్నాడట. ఇందుకోసం అతను ఎంచుకున్న దర్శకుడు ఎవరో తెలుసా? దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా. దసరా సినిమాతో తన కెరీర్ లో మొదటిసారి 100 కోట్ల వసూళ్లను చూశాడు నాని. ఇప్పుడు అదే కాంబినేషన్ లో మరో మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి హైదరాబాద్ నేపథ్యంలో స్టోరీ ఉండనుంది. నేచురల్ స్టార్ కూడా డబుల్ స్మార్ట్ రేంజ్ లో పాత బస్తీ యాసలో బిగ్ స్క్రీన్ పై తిరిగి రానున్నాడని సమాచారం. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. హీరోయిన్ గా జాన్వీ కపూర్ పేరు పరిశీలనలో ఉంది. 2 ఏళ్ల క్రితం జాన్వీ కపూర్ సినిమాలంటే బాలీవుడ్ లో చాలా క్రేజ్ కనిపించేది. కానీ ఇప్పుడు అలాంటి క్రేజ్ కనిపించడం లేదు. అక్కడ జాన్వీ బానే బిజీగా ఉంది, కానీ ఆమె నటించిన సినిమాలకే డబ్బులు రావటం లేదు. ఈ సిచ్యువేషన్ లో ఆమె నటించే తెలుగు సినిమాలపైనే ఆమె కెరీర్ ఆధారపడి ఉంది. 2018లో ధడక్ మూవీతో హిందీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది జాన్వీ. అప్పటి నుంచి 10 సినిమాలకు పైగా నటించింది. కానీ జాన్వీకి చెప్పుకోదగ్గ విజయం మాత్రం రాలేదు. జాన్వీకి నటిగా పేరు తెచ్చే చిత్రాల సంఖ్య మరీ తక్కువ. ఈ దశలో ఆమె ఇటీవల నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహా, అలాగే ఉలజ్ సినిమాల బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ పైనే జాన్వీ హోప్స్ పెట్టుకుంది. మేలో రిలీజ్ అయిన మిస్టర్ అండ్ మిసెస్ మహా డిసప్పాయింట్ చేసింది. ఈ వారం విడుదలైన ఉలజ్ కూడా పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోతోంది. ఈ దశలో జాన్వీ ఫోకస్ మొత్తం ప్రస్తుతం తాను నటిస్తోన్న తెలుగు చిత్రాలపైనే ఉందని చెప్పవచ్చు. ఒకటి దేవరా, మరొకటి రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా. గతంలో పుష్ప హిందీ వర్షన్ సూపర్ హిట్ కావడంతోనే బీటౌన్ లో రష్మిక డేట్స్ కు డిమాండ్ పెరిగింది.
సందీప్ వంగ తెరకెక్కించిన యానిమల్ రిలీజ్ తర్వాతే తృప్తి నేషన్ క్రష్ గా మారింది. ఇప్పుడు తెలుగు చిత్రాల ద్వారానే జాన్వి కూడా నేషన్ క్రష్ గా మారాలనుకుంటోంది. జాన్వి ప్లాన్ వర్కౌట్ కావాలంటే దేవర రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఒకప్పుడు ఫ్యాక్షన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ ను రూల్ చేశాయి. ఒక టైంలో డాన్స్ నేపథ్యంలో మూవీస్, ఆ తర్వాత డివోషనల్ సబ్జెక్ట్స్ ఎక్కువగా తెరకెక్కాయి. ఇదంతా ఓ సైకిల్. కానీ ఇప్పుడు ఓ కొత్త జానర్ పుట్టుకొచ్చింది. అదే కేజీఎఫ్ జానర్. కేజీఎఫ్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలంటే బ్లాక్ బస్టర్ అనే సెంటిమెంట్ మొదలవుతోంది. కేజీఎఫ్ పేరుకు తగ్గట్లే బాక్స్ ఆఫీస్ దగ్గర కనక వర్షం కురిపించింది. కేజీఎఫ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ముందు ప్రశాంత్ నీల్ తీసిన కేజీఎఫ్ సిరీస్ గురించి తెలిసిందే. ఇప్పుడు పా రంజిత్ తెరకెక్కించిన తంగలాన్ కూడా కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీగా వసూళ్లను అందుకుంటోంది. ఆల్రెడీ వసూళ్లు 100 కోట్లు దాటాయని ఇటీవలే చియాన్ స్వయంగా చెప్పుకొచ్చాడు. తంగలాన్ కూడా కేజీఎఫ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. అసలు కేజీఎఫ్ కథ మొదలైందే తంగలాన్ కథతో అనేది పా రంజిత్ చెప్పుకొస్తున్నాడు. అందుకే ఫ్యూచర్ లో తంగలాన్ సీక్వెల్ తీసుకొస్తానంటున్నాడు. బ్రిటిషర్ల కాలంలో కేజీఎఫ్ ల్యాండ్ ఎలా ఉండేది అనేది మరింత లోతుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడట. ముందు కేజీఎఫ్, ఆ తరువాత కేజీఎఫ్ 2, ఇప్పుడు తంగలాన్, తరువాత తంగలాన్ 2, ఫ్యూచర్ లో కేజీఎఫ్ 3. మొత్తానికి శాండిల్వుడ్, కోలీవుడ్ ఇప్పుడు పూర్తిగా కేజీఎఫ్ మాయలో పడ్డారు. ఫ్యూచర్ లో ఈ బ్యాక్ డ్రాప్ లో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు.